మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కి సంబంధించి మానుకోటలో రెచ్చిపోతున్నటువంటి ఇసుక మాఫియా, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఎస్ఐ గండ్రు సంతోష్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఇసుక కావాలి అనుకుంటే పర్మిషన్ తప్పనిసరిని కూడా ఎస్ఐ కొన్ని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి, అంటే ఎస్ఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో ఏమైనా తగ్గే అవకాశం కనిపిస్తా ఉందా? సో ఎలా ఉంది పరిస్థితి? రైట్ రాజశేఖర్, మహబూబాద్ జిల్లా కేంద్రంగా కూడా మానేరు వాగు మొత్తానికైతే చిన్నగూడూరు, నర్సింహులపేట నుంచి కూడా భద్రాచలంలో కలుపుతున్నట్టు ప్రస్తుతానికైతే ఇక్కడ మానేరు వాగు నుంచి కూడా అక్రమంగా గత ప్రభుత్వం అనుచరులు అంటే ఎమ్మెల్యే అనుచరులు మాత్రము ఇవాళ మొత్తం దందా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ దందాకైతే ఇంతవరకు బ్రేక్ పెట్టకుండా పోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కావచ్చు, దానికి సంబంధించిన అనుచరులు కావచ్చు, దానికి మొత్తానికైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాని ఇంతవరకు కూడా ఆ బ్రేక్ పడలేదు. కానీ రాత్రి వేళలో కూడా, అర్ధరాత్రి వేళలో కూడా దొంగ తప్పుడు కాకుండా కూడా మొత్తానికి పోలీసుల కన్ను కప్పి కూడా మొత్తం ఇసుక రవాణా చేస్తున్న పరిస్థితి ఇసుక రవాణా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అది ఇప్పటికైతే ఈ కాంగ్రెస్ అంటే వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా మొత్తానికైతే ఈ గత ఆగడాలు మొత్తానికైతే భూ కబ్జాలు కావచ్చు, ఇటు పక్క ఇసుక రవాణా మొత్తం దందా కావచ్చు, ఆ దందని కూడా వాటి బ్రేక్ పడేదని చెప్పి కూడా సామాన్యులు కోరుకునే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్రమంగా కూడా ఇసుక రవాణా చేస్తున్న ఆ వ్యాపారులు మాత్రము స్టాండ్ పేరుతో చెప్పి కూడా అక్రమంగా కూడా మొత్తానికి పేద ప్రజలకు కూడా మొత్తానికి దండిగా చేస్తున్నారని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అంటే మనేరు వాగు అయితే ఎప్పటికీ భద్రాచలం మీదుగా పోతే వాగుతో కూడా అక్రమంగా మైనింగ్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి రెవెన్యూ పర్మిషన్ లేకుండా కూడా ఇవాళ ఇసుక మాత్రం రవాణా అర్ధరాత్రి వేళ జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరంతా గత మాజీ ఎమ్మెల్యే అనుచరులుగా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి మాత్రం కూలీలకు కూడా కనీసం డబ్బులు ఇవ్వకుండా కూడా, అంటే ఏ అపాయం జరిగినా కానీ ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ పట్టించుకోకుండా కూడా గతంలో సంఘటన జరిగిన తనకైతే పోలీసు సంతోష్ అంటే స్థానిక ఎస్ఐ అయితే సంతోష్ మాత్రము అక్కడ ఏమన్నా మీకు అంటే అవసరం ఉన్న గవర్నమెంట్ అంటే ప్రభుత్వం సంబంధించిన శాఖల నుంచి పనులకు కావచ్చు, ఎలాంటి అవసరం ఉంటే మాత్రము రెవెన్యూ శాఖ నుంచి కూడా ఎలాంటి రసీదు తీసుకొచ్చే పర్మిషన్ తీసుకొస్తే మాత్రము వాటిని పరిశీలించి మాత్రము ఇసుక తీసుకువెళ్ళాల్సింది కానీ మరి పొరలు జరిగింది. ఆ ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే సంతోష్ మాత్రము అంటే ఎస్ఐ స్థానికంగా కూడా పోలీసులు పంపించినప్పుడు కూడా రాత్రి కంటే మాఫియా ఇసుక మాఫియా కూడా విచ్చలవిడిగా దంద జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ స్వామి, ఇంకోటి ప్రధానంగా అంటే గత ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వారు కూడా అధికారులు కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలికారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. మనం కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలతోనే ఎస్ఐ చేసినటువంటి ఏదైతే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వారిని హెచ్చరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో తర్వాత తనిఖీలు కూడా ముమ్మరంగా ఉండే అవకాశం ఉంది ఏమని చెప్పినటువంటి పరిస్థితి ఉందా ఎస్ఐ? రైట్ రాజశేఖర్, ఇప్పటికే స్థానికంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా తనిఖీలు ముమ్మరం చేసి కూడా నైట్ పెట్రోలింగ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికులు ఇసుక రవాణా చేయడం ద్వారా కూడా ఆ నీటి మరమ్మతులు కూడా తగ్గిపోయి కూడా పక్క అంటే వాగును నమ్ముకొని కూడా రైతులు కూడా ఎంతో మంది కూడా రైతులు కూడా సాగు చేస్తున్న భూమి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కూడా ఆ వాగులో కూడా తగ్గిపోయి అంటే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ భూగర్భ జలాలు కాపాడాలని చెప్తే మాత్రం బోర్లు కానీ బావులు కానీ అక్కడ చుట్టుపక్కల రైతులకైతే అన్యాయం జరగకుండా మాత్రము పోలీసులు అయితే ఒక హామీ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా అంటే మహిబాద్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా తనిఖీలు కూడా చేసి కూడా అర్ధరాత్రి వేళకు కూడా పెట్రోలింగ్ చేసే పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇసుక మాఫియా కూడా అంటే గత ప్రభుత్వం వాళ్ళ పెట్టి పోటీ అని చెప్పుకోవచ్చు. బ్రేక్ పడేసేనా బ్రేక్ చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.